ఉండాలన్నా, ఆనందంలో థ్రిల్ ఉండాలన్నా, థ్రిల్లో ఫీల్ ఉండాలన్నా మనం జిల్ చూడాల్సిందే. ఈ హరీషా పంచ్ ని టేస్ట్ చేయాల్సిందే. వెల్కమ్ టు జిల్. చల్ల చల్ల కూల్ కూల్. మరి మీరు నా కోసం బాగా వెయిట్ చేస్తున్నారు కదా, మరి హరీష ఏం తీసుకురాబోతుంది అని ఎంతో యాంగ్జైటీతో ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా. నేను కూడా మీకు చూపించడానికి అంతే యాంగ్జైటీతో అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నా అండి. మరి దాన్ని చూపించబోయే ముందు మీకు ఒకటి చెప్పాలండి. ఏంటంటే బనానా. ఏ సీజన్ లో అయినా దొరికే ఫ్రూట్ బనానా. కానీ కొంతమందికి బనానా అంటే ఇష్టం ఉండదు, ఆ రోజు తినలేరు కదా. అందుకనే వీక్లీ ఒక్కసారైనా బనానా తింటే చాలా మంచిది. కాబట్టి ఇప్పుడు నేను చూపించబోయే ఐటమ్ ఏంటి అంటే బనానా స్ప్లిట్. ఫస్ట్ ఒక బనానా తీసుకొని దాని తొక్క తీసేసి నీట్ గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఇవన్నీ అందులో వేసుకొని వేట్ చేసుకోవాలి. ఏంటి మీకేం డౌట్ రాలేదా? మన ప్రోగ్రామ్ పేరు జిల్ కదా, అన్ని చల్ల చల్లగా కూల్ కూల్ గా ఉంటాయి, ఏంటి పిల్ల స్టవ్ ఆన్ చేస్తుంది ఇవాళ అని అనుకుంటున్నారు కదా. అది మీకే తెలుస్తుందండి చూస్తే. దాంట్లో షుగర్ వేసుకోవాలి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇది మంచిగా అయ్యేలాగా మనం కుక్ చేసుకోవాలి. దీన్ని ఏమంటారో తెలుసా మీకు? బనానా స్ట్యూ అంటారు. ఎప్పుడన్నా మీరు బనానా బాయిల్ చేశారా? ఎక్కడ చూడలే కదా. చెప్పాను కదా హరీషా పంచ్ టేస్ట్ ఎలా ఉంటుందో, చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుందని ముందే చెప్పాను కదా. మీకోసం అన్ని వెరైటీ వెరైటీ ఐటమ్స్ ని తీసుకొచ్చి ప్రత్యేకంగా మీకోసమే తీసుకొచ్చి చూపిస్తున్నా. ఇది అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారాలి. ఇప్పుడు క్యారమెల్ సాస్ రెడీ చేసుకోవాలి. అదేనండి పాకం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఆ గిన్నె బాగా వేడేదాకా అది అలాగే పెట్టాలి. ఇప్పుడు ఏం చేయాలంటే షుగర్ వేసుకోవాలి. ఇందులో మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా చూసారా, గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది. రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే దీంట్లో బట్టర్ యాడ్ చేసుకోవాలి. మన క్యారమెల్ సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. దీన్ని విప్పింగ్ క్రీమ్ అంటారండి. ఇది మార్కెట్ లో కూడా మీకు దొరుకుతుంది. ఇది తింటే అబ్బో క్రీమ్ తింటే ఫ్యాట్ అయిపోతాం అనుకుంటారు కదా. దీంట్లో ఎక్కువ ఫ్యాట్ ఏం లేదండి, షుగర్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. దీన్ని ఇప్పుడు బాగా విస్క్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా విప్ అయిపోయిందో. మీకు ఇలాంటి ఒక పైప్ దొరుకుతుందండి విత్ నాజిల్. దీన్ని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మంచిగా క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు బనానా తీసుకొని దాన్ని వర్టికల్ గా కట్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్ గా కట్ అయిందో. ఇప్పుడు తొక్క తీసేయాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ బౌల్లో మనం ఇందాక తీసి పెట్టుకున్నాం కదా ఈ బనానాని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి ఇలా సైడ్ లో పెట్టుకోవాలి ఈ బనానాస్.
ఇప్పుడు క్యారమెల్ సాస్ బనానా మీద మొత్తం వేసుకోవాలి. చాలా కలర్ఫుల్ గా ఉంటుందండి. అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీన్ని మంచిగా ఒకటి ఒకటి అలా 3 ఐస్ క్రీమ్స్ పెట్టేసేయాలి. లైన్ గా నీట్ గా పెట్టాలి. ఫస్ట్ వెనిలా, దాని తర్వాత స్ట్రాబెర్రీ, దాని తర్వాత చాక్లెట్. ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా. ఇప్పుడు వెనిలా మీద బ్లాక్ కరెంట్ వేసుకోవాలి. అండ్ స్ట్రాబెర్రీ మీద స్ట్రాబెర్రీ వేసుకోవాలి. అండ్ లాస్ట్ చాక్లెట్ మీద చాక్లెట్ వేసుకోవాలి. అండ్ ఫైనల్లీ గార్నిష్ చేసుకోవాలి. షుగర్ పర్ల్స్ వేసుకోవాలి. దేని మీద? వెనిలా మీద. చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉందో. దాని తర్వాత బాదం వేసుకోవాలి చాక్లెట్ మీద. ఫైనల్లీ స్ట్రాబెర్రీ. ఇది ఇలానే పెట్టుకోద్దండి, కట్ చేసుకొని వేసుకోవాలి. బటర్ స్కాచ్ మీద వేసుకోవాలి. ఫైనల్ గా బనానా స్ప్లిట్ రెడీ అయిపోయింది. బనానా స్ప్లిట్ కావాల్సిన పదార్థాలు: బటర్, బాదం, వెనిలా ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్, షుగర్, స్ట్రాబెర్రీ జ్యూస్, బ్లాక్ కరెంట్, చాక్లెట్ సిరప్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, పిపి క్రీమ్. తయారీ విధానం: ముందుగా బనానా తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పాన్ లో ఈ ముక్కలు వేసి కొంచెం షుగర్ అండ్ వాటర్ వేసి స్టవ్ వెలిగించుకోవాలి. బనానా స్టివ్డ్ తయారీ: స్టవ్ ఆఫ్ చేసి ఇంకో పాన్ స్టవ్ మీద పెట్టి అందులో షుగర్ వేసి పాకం చేసుకొని అందులో బటర్ యాడ్ చేసుకుంటే క్యారమెల్ సాస్ రెడీ. ఈ సాస్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిపి క్రీమ్ ఒక బౌల్ లో వేసి బాగా మిక్స్ చేసి దాన్ని ఒక పైపింగ్ బ్యాగ్ లో వేసుకోవాలి. పైపింగ్ బ్యాగ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. బనానా బౌల్ తీసుకొని బనానాని స్ట్రైట్ గా కట్ చేసి బనానా బౌల్ లో బనానా స్టివ్ వేసుకొని కట్ చేసిన బనానాని బౌల్లో ఓ పక్కగా పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ సాస్ వేసుకొని వెనిలా ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ బనానా పై పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ సిరప్, స్ట్రాబెర్రీ జ్యూస్, బ్లాక్ కరెంట్ వేసుకొని షుగర్ పర్ల్స్, బాదాం, స్ట్రాబెర్రీస్ తో గార్నిష్ చేసుకుంటే బనానా స్ప్లిట్ రెడీ. మనం స్టార్టింగ్ లో చేసుకున్నాం కదా, సేమ్ అలాగే మనం బనానాని కుక్ చేసుకోవాలి. దాన్ని బౌల్ లో వేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే బనానాని మనం పీసెస్ గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్ గా డెకరేట్ చేసుకుందాం. మీకు ఇంకే ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు. ఐస్ క్రీమ్స్ ఎంత ఈక్వల్ గా యూస్ చేస్తామో ఫ్రూట్స్ కూడా అంత ఈక్వల్ గా యూస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు క్యారమెల్ సాస్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద మనం ఐస్ క్రీమ్స్ వేసుకుందాం. ఫస్ట్ చాక్లెట్ వేసుకుందాం. ఫైనలీ వెనిలా, మై ఫేవరెట్. చాక్లెట్ మీద వేసుకోవాలి. ఇప్పుడు దాని మీద బాదం వేసుకుందాం. అండ్ దెన్ స్ట్రాబెర్రీ మీద స్ట్రాబెర్రీ సాస్. స్ట్రాబెర్రీ వేసిన తర్వాత మరి స్ట్రాబెర్రీస్ కూడా పెట్టాలి కదా.
మై ఫేవరెట్ వెనీలా మీద బ్లాక్ కరెంట్. ఫైనలీ షుగర్ పర్ల్స్ యాడ్ చేసుకుందాం. చాలా బాగుంది కదా, నేను చూస్తే నాకు ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. కానీ ఆగండి, ఇంకొకటి యాడ్ చేయడం మర్చిపోయా. అదేంటో తెలుసా? మనం స్టార్టింగ్ లో చేసామే క్రీమ్, అది యాడ్ చేసుకోవాలి కదా. మరి ఇంకోటి కూడా తెచ్చుకొని ఆ రెండింటితో కలిపి యాడ్ చేసుకుందాం. ఇందాక పైపింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంతో మనం డెకరేట్ చేసుకోవాలి. ఇదే చూసారా ఎంత కలర్ఫుల్ గా, ఎంత స్టైలిష్ గా ఉందో. నాకు దీన్ని చూస్తే ఇప్పుడే తినాలనిపిస్తుందండి. ఫస్ట్ ఇదే చేశాను కాబట్టి ఇదే టేస్ట్ చేస్తా. వావ్, బనానా స్ప్లిట్ ఎలా ఉందో టేస్ట్ చేసి ఇప్పుడే చెప్తా. వావ్, ఐస్ క్రీమ్, బనానా, క్యారమిల్. నేను చెప్తున్నాను అనుకోకండి, చేసి తిని చూడండి, అప్పుడు మీరే అంటారు. దెన్ ఇప్పుడు మనం జెల్ స్టైల్లో చేసిన బనానా ఐటమ్ తిందాం. వావ్, ఇందులో బనానా, పపాయ, ఐస్ క్రీమ్స్, స్ట్రాబెర్రీ, చాక్లెట్, బాదాం తింటూ ఉంటే ఆ పంటికి తగులుతూ ఉంటే వావ్, క్రిస్పీ క్రిస్పీ, చాలా అంటే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. బనానా స్ప్లిట్ జెల్ స్టైల్ తయారీ విధానం. బనానా స్టౌడ్ ఒక బౌల్లో వేసి బనానాని రౌండ్ గా కట్ చేసుకొని బౌల్లో రౌండ్ గా డెకరేట్ చేసుకోవాలి. పపాయ ముక్కలు యాడ్ చేసుకొని క్యారమిల్ సాస్ వేసి వెనిలా ఐస్ క్రీమ్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసి వాటిపై చాక్లెట్ సిరప్, బాదాం, స్ట్రాబెర్రీ జ్యూస్ వేసి స్ట్రాబెర్రీ పీసెస్, బ్లాక్ కరెంట్, షుగర్ పర్ల్స్ వేసి ఇప్పుడు బనానా స్ప్లిట్ అండ్ బనానా స్ప్లిట్ జెల్ స్టైల్ ముందుగా రెడీ చేసుకున్న క్రీమ్ పైపింగ్ చేసుకుంటే బనానా స్ప్లిట్ అండ్ బనానా స్ప్లిట్ జెల్ స్టైల్ రెడీ. ఇంకప్పుడు మీరు ప్రతి రోజు మీకు ఏదో ఒక స్పెషలే ఉంటది. దెన్ ఇది మొదటి ఎపిసోడ్. నెక్స్ట్ ఎపిసోడ్ లో జెల్ అనిపించే ఇంకో ఐటమ్ తో మీ ముందుంటది మీ హరిష. జెల్ చల్ల చల్ల, కూల్ కూల్. బాయ్ బాయ్. క్యారెట్, ఆరెంజ్, సన్ రైజ్. చాలా 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 బాగుంటది. సినిమాలో పంచ్ ఉంటే కిక్ ఉంటది, కానీ నా పంచ్ లో టేస్ట్ ఉంటది.